ఆర్థరైటిస్ హింసిస్తోందా? ఈ 9 ఫుడ్స్ అవాయిడ్ చేయండి, మంచి రిలీఫ్ దొరుకుతుంది. కీళ్ల నొప్పులు, ఆ పేరు వినగానే చాలామంది గుండెల్లో దడ మొదలవుతుంది. ఇది పెట్టే బాధ ఏంటో దాన్ని అనుభవిస్తున్న వారికే తెలుసు. ఈ సమస్య ఉన్నవారు కూర్చోవడం, లేవడం, నడవడం, కదలడం, పడుకోవడం వంటి వాటికి కూడా నానా కష్టాలు పడుతుంటారు. శరీరాన్ని ఎటు కదిలించినా, ఏం చేసినా భరించలేనంత బాధ. పోనీ ఏదైనా పెయిన్ కిల్లర్ వాడితే తగ్గుతుందా అంటే వాడిన ఆ క్షణానికే తప్ప మరో క్షణానికి పనికిరాదు. ఇది ఒకరి ఇద్దరి సమస్య కాదు. భారతదేశంలో దాదాపు 10 కోట్ల మంది ఏదో ఒక రకమైన ఆర్థరైటిస్తో ఇదే విధంగా బాధపడుతున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సంఖ్య మరింతగా పెరిగిపోతుంది. నొప్పి, వాపు, కీళ్ల కఠినత ఇవన్నీ వారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసి వారి ఆనందాన్ని కూడా దోచేస్తున్నాయి. అయితే ఈ వీడియోలో నేను ఒక లైఫ్ చేంజింగ్ విషయం చెప్పబోతున్నాను. మనం ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యం పాలైన దానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అదే. ఆర్థరైటిస్ పేషెంట్స్ తినకూడని 9 ఫుడ్స్ గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. తినాల్సిన ఫుడ్స్ తెలియకపోయినా ఇబ్బంది లేదు, కానీ తినకూడని ఫుడ్స్ తెలుసుకోకపోతే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని మీరు అవాయిడ్ చేస్తే మీ సమస్య నుండి ఖచ్చితంగా రిలీఫ్ దొరుకుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా 1వది, 3వది, 5వది, 6వది ఈ ఫుడ్స్, వీటిని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే మన రోజువారీ జీవితంలో తరచుగా తినే ఆహార పదార్థాలు అవే. అందువల్ల అవి మనల్ని బాగా ఎఫెక్ట్ చేస్తాయి. అలాగే ఈ వీడియోలో ఆర్థరైటిస్ ఉన్న వారికి సహాయపడే కొన్ని డైట్ టిప్స్ కూడా చెప్తాను. వాటిని కూడా మిస్ అవ్వకండి. అవే కాదు, ఇందులో చెప్పే ప్రతి విషయం ఇంపార్టెంటే. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నెంబర్ 1, గ్లూటెన్. గోధుమ, బార్లీ, రై వంటి ధాన్యాలలో ఉండే ప్రోటీన్ గ్లూటెన్. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. చాలా స్టడీస్ ఈ సమస్య ఉన్నవారు ఈ గ్లూటెన్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయమని సజెస్ట్ చేశాయి. ఇది ఇమ్యూన్ సిస్టమ్ను ప్రేరేపించి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను పెంచుతుంది. గ్లూటెన్ కలిగిన ఆహారం ఎక్కువగా తింటే జాయింట్ పెయిన్ మరింతగా పెరుగుతుంది. నెంబర్ 2 ఫుడ్, రెడ్ మీట్ అండ్ ప్రాసెస్డ్ మీట్. రెడ్ మీట్ అంటే బీఫ్, మటన్ వంటి వాటిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ను పెంచి హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాకుండా వాటిలో కార్నిటిన్ అనే పదార్థం ఉండడం వల్ల వాటిని అధికంగా తీసుకుంటే జాయింట్లలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. కబాబ్స్, తందూరి టిక్కా, చికెన్ నగ్గెట్స్ వంటి ప్రాసెస్డ్ మీట్లో నైట్రేట్స్ ఉంటాయి. నైట్రేట్స్ ఆహారం పాడవకుండా, రంగు మారకుండా ప్రిజర్వ్ చేసే ప్రిజర్వేటివ్స్. ఇవి ఇన్ఫ్లమేషన్కు కారణం అవ్వడమే కాదు, వీటిని వేడి చేసినప్పుడు కార్సినోజెనిక్ కాంపౌండ్స్ విడుదల చేస్తాయి. అంటే ఇవి క్యాన్సర్కి కూడా దారితీసే ప్రమాదం ఉందన్నమాట. చాలా స్టడీస్లో రెడ్ మీట్ని ఎక్కువగా తినడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిపాయి. రెడ్ మీట్లో హై ఐరన్ లెవెల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఐరన్ లెవెల్స్ని పెంచి మీకు ఉన్న జాయింట్ ప్రాబ్లమ్స్ని మరింతగా పెంచుతాయి. అందువల్ల ఈ రెడ్ మీట్ని పూర్తిగా దూరంగా ఉంచడమే మంచిది. 3rd అవాయిడబుల్ ఫుడ్, యాడెడ్ షుగర్స్. అధికంగా షుగర్ తీసుకోవడం కూడా శరీరంలో ఇన్ఫ్లమేషన్ను పెంచుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్లో మార్పులు, అలసట, మూడ్ స్వింగ్స్, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ ఆర్థరైటిస్లో కనిపించే లక్షణాలు. ఆర్థరైటిస్తో ఇబ్బంది పడుతున్న వారిలో 25% మందికి హై బ్లడ్ ప్రెషర్ లేదా డయాబెటీస్ హిస్టరీ ఉందని ఆర్థరైటిస్ ఫౌండేషన్ చెబుతోంది. ఈ సమస్యలు క్రానిక్ ఇన్ఫ్లమేషన్తో లింక్ అయ్యి ఉంటాయి. యాడెడ్ షుగర్స్ని తగ్గించడంలో ప్యాకేజ్డ్ ఫుడ్స్ ప్యాకెట్స్పై ఉన్న లేబుల్స్ మనకు సహాయపడతాయి. ప్రతి సర్వింగ్లో 25 గ్రాముల షుగర్ ఉన్నా లేదా యాడెడ్ షుగర్ 5 గ్రాముల కంటే ఎక్కువ ఉన్నా దాన్ని అవాయిడ్ చేయడమే మంచిది. నెంబర్ 4, ఆల్కహాల్. ఆర్థరైటిస్ ఉన్న చాలామంది నొప్పి నుండి రిలీఫ్ దొరుకుతుందని ఆల్కహాల్ తాగేస్తూ ఉంటారు.
కానీ అది ఏమాత్రం మంచిది కాదు. ఆల్కహాల్ మీ సమస్య తగ్గించడానికి బదులు మరింతగా పెంచుతుంది. ఇది మెడిసిన్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఆల్కహాల్ అనేది డయూరిటిక్గా కూడా పనిచేస్తుంది. ఇది డీహైడ్రేషన్కి కారణం కూడా కావచ్చు. తద్వారా జాయింట్ పెయిన్స్కి, స్టిఫ్నెస్కి దారి తీయొచ్చు. ఈ ఆల్కహాల్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ కూడా పెంచి సమస్యను మరింత తీవ్రతరం అవడానికి కారణమవుతుంది. ఆల్కహాల్ మీ జాయింట్స్కి చేసే మేలు కంటే నష్టమే ఎక్కువ అని చెప్పడానికి ఎవిడెన్స్ కూడా ఉంది. దీన్ని మానేస్తే అంతకంటే మంచి పని ఇంకొకటి లేదు. ఒకవేళ మానలేకపోతున్నాము అనుకుంటే మాత్రం చాలా తక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది. మహిళలు రోజుకి 1 డ్రింక్, పురుషులు 2 డ్రింక్స్ మాత్రమే తీసుకోవాలి. అది కూడా భోజనంతో పాటు తీసుకోవాలి. అలాగే ఆల్కహాల్ తీసుకున్న ప్రతిసారి 1 గ్లాస్ వాటర్ కూడా తాగండి. దీనివల్ల మీ శరీరం ఆల్కహాల్ని స్లోగా అబ్జార్బ్ చేసుకుంటుంది. బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒక్క కామెంట్ 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు, కానీ ఆ కామెంట్తో మాకు మోటివేషన్ దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చేసే మరిన్ని వీడియోలు చేసే బలం మాకు వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా వర్ధన ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది రెగ్యులర్గా వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే అమేజింగ్ వీడియోస్ని మీరు మిస్ అయిపోతారు. 5వ ఫుడ్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ మీల్స్, ఇన్స్టాంట్ నూడిల్స్, చిప్స్, కుకీస్ వంటివి మీ ఆరోగ్యానికి ఏ మాత్రమూ మంచివి కావు. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఈ ఆహారాలలో సోడియం యాడిటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి డైజెస్టివ్ ట్రాక్ట్ను ఇరిటేట్ చేసి ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి. అధిక సోడియం వల్ల బీపీ పెరిగి జాయింట్లలో వాపు, స్టిఫ్నెస్ వంటివి రావడం కూడా జరుగుతుంది. నెంబర్ 6th ఫుడ్, ఫుడ్స్ హై ఇన్ సాల్ట్. ఉప్పు అనేది మన శరీరానికి అవసరమైన ఒక మినరలే. ఇది బ్లడ్ వాల్యూమ్ని, బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేయడంలా సహాయపడుతుంది. బాడీ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ని కూడా రెగ్యులేట్ చేసి మజిల్స్ కాంట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది. అలాగే ఇది డైజెషన్, న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్, వాటర్ బ్యాలెన్స్ వంటి వాటిలో కూడా హెల్ప్ చేస్తుంది. అయితే ఉప్పు వల్ల ఇలా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నష్టం కూడా అంతే ఉంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరుగుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఎక్కువ సోడియం వల్ల యూరిన్లో కాల్షియం ఎక్కువగా బయటికి పోయి ఎముకలు బలహీనమవుతాయి. దీంతో ఎముకల్ని గుల్ల చేసే ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంది. నెంబర్ 7, సర్టెన్ వెజిటేబుల్ ఆయిల్స్. మన రోజువారీ ఆహారంలో ఫ్యాట్ ఇంకా క్యాలరీలకు ముఖ్యమైన మూలం వెజిటేబుల్ ఆయిల్స్. వంటల్లో, బేకింగ్లో, ఫ్రై చేయడంలో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ కొన్ని వెజిటేబుల్ ఆయిల్స్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను పెంచి ఆర్థరైటిస్ లక్షణాలను మరింత తీవ్రతరం చేయవచ్చు. ముఖ్యంగా కార్న్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, వీటిని ఆర్థరైటిస్ ఉన్నవారు అవాయిడ్ చేయడం చాలా మంచిది. కార్న్ ఆయిల్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి. కార్న్ ఉత్పత్తుల లేబుల్స్ పై ఆర్గానిక్ అని ఉంటే తప్ప వాటిని తీసుకోకండి. ఎందుకంటే కార్న్ ఉత్పత్తులు అన్నీ సాధారణంగా జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ కలిగి ఉంటాయి. ఇవి ఇమ్యూన్ సిస్టమ్ను ప్రభావితం చేసి ఇన్ఫ్లమేషన్ను పెంచే ప్రమాదం ఉంటుంది. సాఫ్లవర్ ఆయిల్ కూడా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్తో నిండిన మరొక వెజిటేబుల్ ఆయిల్. ఇది బ్లడ్ ప్రెషర్ ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్న లినోలిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడ్ జీర్ణ వ్యవస్థను అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ను గందరగోళానికి గురి చేయవచ్చు. మన వంట నూనె మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఆ వంట నూనె మంచిది కాకపోతే కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేక సమస్యలు వచ్చిపడి జీవితాన్ని నరకప్రాయం చేస్తాయి. కాబట్టి మంచి వంట నూనెను ఎంచుకోండి. ఏ నూనె వాడితే మంచిదో మీకు తెలియాలంటే మన ఛానల్లో దీనిపై సపరేట్ వీడియో చేశాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. నెంబర్ 8, ఫుడ్స్ హై ఇన్ ఏజెస్.
AGEs అంటే అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి షుగర్ ప్రోటీన్లతో రియాక్ట్ అయినప్పుడు ఉత్పత్తి అయ్యే మాలిక్యూల్స్. ఇవి అనేక విధాలుగా తయారవ్వగలవు. అయితే ఇవి కామన్గా కుకింగ్లో తయారవుతాయి. ముఖ్యంగా హై టెంపరేచర్లో ఫ్రై చేసిన లేదా గ్రిల్ చేసిన ఆహారాలలో ఇవి తయారవుతాయి. ఇవి బీఫ్, డైరీ ఉత్పత్తులలో కూడా ఉంటాయి. AGEsతో డయాబెటీస్, అల్జీమర్స్, కిడ్నీ సమస్యలు, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే అవే డైరెక్ట్గా ఆ వ్యాధులకు కారణం అవుతాయా చెప్పడానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. AGEs ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఇంకా జాయింట్ పెయిన్ని ఎఫెక్ట్ చేస్తాయని చెప్పడానికి కొన్ని స్టడీస్ మాత్రమే ఉన్నాయి. అందువల్ల వీటిని తీసుకోవడం తగ్గిస్తే సమస్య నుండి రిలీఫ్ దొరుకుతుందని చెప్పలేం, కానీ తగ్గించడం ఎందుకైనా మంచిది. నెంబర్ 9, డైరీ ప్రొడక్ట్స్. ఆర్థరైటిస్ ఉన్న కొంతమందికి పాలతో ఎటువంటి సమస్య ఉండదు, కానీ రుమటాయిడ్ లేదా సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న చాలా మందిలో పాలు, పెరుగు, జున్ను వంటి వాటి వల్ల ఇన్ఫ్లమేషన్ అలాగే నొప్పి పెరుగుతుంది. పాలు తీసుకోవడం వల్ల శరీరం మరిన్ని యాంటీబాడీలను ఉత్పత్తి చేసి జాయింట్లపై దాడి చేస్తుంది. ఒకవేళ మీకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే, ఇది మోస్ట్ కామన్ ఆర్థరైటిస్, ఇది ఉంటే డైరీ ప్రొడక్ట్స్ తగ్గిస్తే ఇన్ఫ్లమేషన్ లేదా పెయిన్ తగ్గుతుందని చెప్పడానికి ఎవిడెన్స్ ఏం లేదు. కానీ ఈ సమస్య ఉన్న కొంతమంది చేపలు, మాంసం వంటి యానిమల్ ప్రోటీన్స్ను తగ్గించిన తర్వాత రిలీఫ్ దొరుకుతుందని తెలిపారు. ఈ ఫుడ్స్ అన్నీ ఏదో రకంగా మీ సమస్యను తీవ్రం చేసే గుణాలు కలిగి ఉంటాయి. అందువల్ల వాటిని వీలైనంత అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడు ఆర్థరైటిస్ ఉన్నవారు పాటించాల్సిన కొన్ని ఆహార మార్పులు ఏంటో చూద్దాం. నెంబర్ 1, కుక్ విత్ ఘీ ఆర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బటర్ ఆర్ రీఫైన్డ్ ఆయిల్స్. బటర్, రీఫైన్డ్ ఆయిల్స్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగడానికి కారణమవుతాయి. కానీ ఘీ అంటే నెయ్యి లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే గానుగ నూనెలలో గుండెకు మేలు చేసే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి కీళ్లలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గించి వాటిని లూబ్రికేట్ చేస్తాయి. కాబట్టి కీళ్లు సులభంగా కదులుతాయి. దీంతో నొప్పి ఉండదు, స్టిఫ్నెస్ కూడా ఉండదు. నెంబర్ 2, చూస్ ఫుడ్స్ హై ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్, సోయాబీన్స్ వీటిలలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీరు తీసుకోవచ్చు. అలాగే సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కావాలంటే అవి కూడా మీరు తినొచ్చు. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ ఉన్న వారికి మాత్రమే కాదు, కీళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి వరంలా పనిచేస్తాయి. నెంబర్ 3, యూజ్ ఎ స్టీమర్ ఇన్స్టెడ్ ఆఫ్ బాయిలింగ్ వెజిటేబుల్స్. బాయిలింగ్ వల్ల అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరానికి అదనపు ఒత్తిడిని కలిగించవచ్చు. కానీ స్టీమింగ్ పద్ధతిలో వంట చేయడం వల్ల కూరగాయల పోషకాలు అలాగే నిలుస్తాయి. అలాగే వంట కూడా తేలికగా ఉంటుంది. బీన్స్, రైస్ వంటి ఆహారాలను వండేటప్పుడు ప్రెషర్ కుక్కర్ కూడా మంచి ఆల్టర్నేటివే. నెంబర్ 4, గెట్ ఎనఫ్ ఆఫ్ వైటమిన్ డి. పాలు, ఆరెంజ్ జ్యూసు, సెరెల్ బార్స్ వంటి ఫోర్టిఫైడ్ ఆహారాలు వైటమిన్ డి అందిస్తాయి. ఈ ఆహారాల ద్వారా సరిపడా వైటమిన్ డి అందకపోతే, ముఖ్యంగా చలికాలంలో లేదా ఎండ తక్కువగా ఉన్న కాలంలో డాక్టర్ సలహాతో సప్లిమెంట్లు తీసుకోవచ్చు. వైటమిన్ డి డెఫిషియన్సీ శ్వాస సంబంధిత సమస్యల నుండి క్యాన్సర్ వరకు ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా దానికి వైటమిన్ డి లోపం కూడా ఒక కారణం కావచ్చు. దీని గురించి పూర్తిగా వివరిస్తూ మన ఛానల్లో ఒక కంప్లీట్ వీడియో చేశాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో తర్వాత అది కూడా తప్పకుండా చూడండి. ఆర్థరైటిస్ మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. నడవడం, కూర్చోవడం, కదలడం, మెట్లు ఎక్కడం, నిలబడడం వంటి చిన్న చిన్న పనులు కూడా అతి కష్టంగా మారతాయి. అయితే ఈ వీడియోలో చెప్పినట్టు సరైన ఆహార పద్ధతులు పాటిస్తే నొప్పి, స్టిఫ్నెస్, వాపు వంటి సమస్యలను చాలా వరకు నియంత్రించవచ్చు. మొదట్లో కొత్త డైట్ అలవాట్లు కష్టంగా అనిపించవచ్చు, కానీ పాటిస్తూ పోతే
కొన్ని రోజుల తర్వాత అవే మీ ఆరోగ్యానికి మేలు చేసే జీవన శైలిగా మారతాయి. కాబట్టి తప్పకుండా పాటించండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యుని కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్, విజయవాడ, కర్నూలు ఆన్లైన్లో కూడా మేము కన్సల్టేషన్స్ తీసుకుంటాము. వీటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ది లింక్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.